పూర్వకాలలో దుర్మార్గరాజులు ప్రజలను బాధిస్తారు. గ్రామాలను దహనం చేస్తారు. ఇషులను అవమానిస్తారు. భూమిపై అధర్మం పెరుగుతుంది. ప్రజలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. వైకుంఠంలో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. ప్రభూ, భూమిని రక్షించండి అని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు పరశురాముడిగా అవతరించాలని నిర్ణయిస్తాడు. జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి ఘోర తపస్సు చేస్తారు. వారి ఇంటిలో విష్ణువు అంశంతో ఒక దివ్య శిశువు జన్మిస్తాడు. ఆ బాలుడికి రాముడు అని పేరు పెడతారు. పరశురాముడు చిన్నప్పటినుంచే గొప్ప యోధుడిగా ఎదుగుతాడు. విలువిద్య, ఖడ్గయుద్ధం, ధ్యానం అన్నింటిలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. పరశురాముడు పరమశివుని కోసం కఠిన తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమే దిగ్య పరశు గొడ్డలిని ఇస్తాడు. 1000 చేతులున్న శక్తివంతమైన రాజు కార్తవీర్య అర్జునుడు సైన్యంతో జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. కామధేనువు సహాయంతో అందరికీ ఆహారం అందుతుంది. కామధేనువు శక్తిని చూసి రాజుకు ఆశ పుడుతుంది. ఆ దివ్య ఆవును బలవంతంగా తీసుకెళ్తాడు. పరశురాముడు ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకుంటాడు. కోపంతో రాజు సైన్యంపై ఒంటరిగా యుద్ధం చేస్తాడు. భయంకరమైన యుద్ధం తర్వాత పరశురాముడు కార్తవీర్య అర్జునుని సంహరిస్తాడు. కార్తవీర్యుడి కుమారులు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయిస్తారు. పరశురాముడు లేని సమయంలో జమదగ్ని మహర్షిని చంపేస్తారు. తండ్రి మృతదేహాన్ని చూసి పరశురాముడు భయంకర ప్రతిజ్ఞ చేస్తాడు. భూమిపై ఉన్న దుర్మార్గ క్షత్రియులను నాశనం చేస్తాను. పరశురాముడు 21 సార్లు దుర్మార్గ రాజులతో యుద్ధం చేస్తాడు. భూమిపై మళ్లీ ధర్మాన్ని స్థాపిస్తాడు. యుద్ధాల తర్వాత పరశురాముడు అడవులకు వెళ్లి ఘోర తపస్సు చేస్తాడు. సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సును విరుస్తాడు. కోపంతో పరశురాముడు అక్కడికి వస్తాడు. శ్రీరాముడు విష్ణువు అవతారం అని తెలుసుకున్న పరశురాముడు ఆయనకు ఆశీర్వాదం ఇస్తాడు. తర్వాత పరశురాముడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహాయోధులకు గురువుగా మారుతాడు. పరశురాముడు చిరంజీవిగా భూమిపై ధర్మాన్ని కాపాడుతూ తపస్సు చేస్తూ ఉంటాడు.